దక్షిణం ఎన్నడన్నా కలుస్తాయా? భూమి మొగులు ఎన్నడన్నా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయా? గదెట్లీలైతుంది అని అంటున్నారు కదా. కరెక్టే. కొన్ని ముచ్చట్లు మనకు నమ్మబుద్ధి కాకున్నా మనం నమ్మావే. ఇప్పుడు మన కేసీఆర్ సార్, చంద్రల్ సారు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకళ్ళు భుజం మీద ఒకళ్ళు చేసుకొని పురుసాటుగా ముచ్చట్లు పెట్టుకుంటారంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మరు కానీ నమ్మాలి. ఎందుకంటే ఇద్దరు చంద్రులు కలుసుకోబోతున్నారు కాబట్టి. నావి కాడ సల్లబడితే నవాబుతోని జవాబు అందుకోవచ్చు అంటే ఏందో చూడబోతున్నాం. అమరావతి పేరంటానికి మన సీఎం సార్ను విలువబోతున్నాడు చంద్రాల్ సారు. దసరా పండుగ నాడు శంకుబండ వాతే కార్యం ఉన్నది కదా, దానికి మోడీ సారు బయటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారట. అందరికి పేరంటం పత్రికలు ఇచ్చిరామని మంత్రులను తోలుతున్నాడంట ఆంధ్ర సీఎం. మరి అందరి లెక్కనే కేసీఆర్ సార్ను పిలిస్తే వస్తాడో రాడో అనుకున్నాడో, లేకుంటే హైదరాబాద్ లో పొత్తుల సంసారం కాబట్టి ఇంటికి పోతేనే మంచిది అనుకున్నాడో తెలియదు గాని కారట్ పట్టుకొని కేసీఆర్ సార్ ఇంటికి వస్తాడట చంద్రాల్ సారు. సీఎం సార్ది ముందే పెద్ద మనసాయే. ఇంటికొచ్చిన చుట్టాన్ని ఉట్టిగానే ఓనిస్తాడా? బగార బువ్వతోని దావతీయకున్నా హెరిటేజ్ పాలతోని ఛాయ దాపుతుండొచ్చు పాత ముచ్చట్లు ఎల్లబెట్టకుండా. కానీ ఓటుకు నోటు కేసుల ఐషికి తైసి అనుకున్నోళ్ళైరి. మరి చంద్రాల్ సార్ విలువంగానే అమరావతి పేరంటానికి మన సీఎం సార్ పోతాడా లేదా అన్నది దసరా పండుగ నాడు పాలపీటకు ఎదురు చూసినట్టే ఉంటది. కానీ గప్పట్ల గవర్నర్ సార్ ఇంట్లో ఇద్దరు చంద్రులు కలిసినప్పుడు అమరావతికి వాస్తు సలహాలు కూడా ఇచ్చిండు కేసీఆర్ సారు. అంటే ఏంది, పక్క రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకున్నట్టే కదా. ఇక ఈ లెక్కన అమరావతి కార్యానికి పోతాడని అనుకోవాలి. పోతే మాత్రం చంద్రాల్ సార్కు మాటలు కరువైతాయి. ఎందుకంటే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే అని చెప్పుకోలేడు. కట్టుబట్టలతోని హైదరాబాద్ లకెళ్ళి వెళ్ళగొట్టిండ్రని అనలేడు. చెప్తే గిప్తే ఇద్దరు సోపతి గురించి చెప్తుండొచ్చు. ఇక అంత దూరం పోయి మన పేరంటానికి విలువకుంటే ఎట్లా? దసరా తెల్లారి దత్తన్న పెట్టే అలాయి బలాయికి తప్పకుండా రావాలి అని చంద్రాల్ సార్ను పిలుస్తుండొచ్చు మన సీఎం సారు. అంటే అమరావతిలో కలిసిన వాళ్ళు మళ్ళా హైదరాబాద్ లో కలుస్తారన్నట్టు గిట్లా. కానీ ఉప్పు నిప్పు లేకున్న ఇద్దరు చంద్రులు కలిసిండ్రా అంటే దసరా నాడే దివాళి పండుగ చేసుకున్నంత సంబరం అవుతుంది రెండు రాష్ట్రాల పబ్లిక్.